నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. బైపీసీ విద్యార్థులకు రసాయన శాస్త్రం కొంచెం కష్టం, కొంచెం ఇష్టమైన సబ్జెక్ట్. భౌతిక శాస్త్రంతో పోల్చుకుంటే అంతగా భయపెట్టదు. అదే సమయంలో కాస్త కష్టపడితే నీట్ లాంటి ప్రవేశ పరీక్షల్లో అధిక మార్కులు తెచ్చుకునేందుకు వీలుంది. దాదాపు అన్ని ప్రశ్నలు వేగంగా పూర్తి చేసేవే కావడం వల్ల సమయము మిగులుతుంది. ఆ మిగిలే సమయాన్ని కష్టమైన భౌతిక శాస్త్రం ప్రశ్నల్ని పూరించడానికి వినియోగిస్తే మంచి ర్యాంకు వస్తుంది. ఇలాంటి నీట్ రసాయన శాస్త్రానికి విద్యార్థులు ఎలా సన్నద్ధం కావాలో తెలియజేస్తోంది ఇవాల్టి యువ విజయీ భవ. రసాయన శాస్త్రానికి సంబంధించి ఎంసెట్ నీట్కి పెద్ద తేడా లేదు. నీట్ గత ప్రశ్నాపత్రాల సరళిని గమనిస్తే విద్యార్థులు కాస్త సాధన చేస్తే తేలిగ్గా 80% ప్రశ్నలకు సమాధానాలు చెప్పవచ్చు. తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ పుస్తకాల్లో వేటిపై ఎక్కువ సాధన చేయాలనే విషయంలో మాత్రం విద్యార్థులకు అనేక సందేహాలున్నాయి. వీటితో అధిక మార్కులు రావాలంటే నీట్ సన్నద్ధత ఎలా ఉండాలో వివరిస్తున్నారు రసాయన శాస్త్రం అధ్యాపకులు వంశీ. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం వలన ఈ సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఎంబీబీఎస్ సీట్లు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. దీనివల్ల పరీక్షా విధానంలో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ పరంగా ప్రిపరేషన్ ఎలా ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు అనేది ఈరోజు చూద్దాం. సార్, నా పేరు రితిక్. కెమిస్ట్రీ రాసేటప్పుడు మనం నీట్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి? ముందుగా సిలబస్ పరంగా మాట్లాడితే ఎంసెట్ కెమిస్ట్రీకి నీట్ కెమిస్ట్రీకి మనకున్నటువంటి వ్యత్యాసం చాలా తక్కువ. దానికి ప్రధాన కారణం 10-15 సంవత్సరాల నుంచి జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విభాగంలో కామన్ ఎగ్జామ్ జరుగుతూ ఉండడం వల్ల మన రాష్ట్ర అన్ని సబ్జెక్ట్స్ సిలబస్ని మన విద్యార్థులు జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కెమిస్ట్రీలో కూడా చెప్పుకోదగ్గ మార్పులు జరిగాయి. ఈరోజు మన రాష్ట్ర స్థాయి సిలబస్ అదేవిధంగా జాతీయ స్థాయి కెమిస్ట్రీ సిలబస్ ఒకే రకంగా ఉంది. సిలబస్ పరంగా పెద్ద వ్యత్యాసం అనేది లేదు. అదేవిధంగా రిపీటర్స్ విషయానికి వస్తే ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకొని ఆల్రెడీ ఎంసెట్ విధానంలో పరీక్షని రాసి ఉన్నారో వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఎంసెట్ ఎగ్జామ్కి నీట్ ఎగ్జామ్కి చెప్పుకోదగ్గ వ్యత్యాసాలు ఉన్నాయి. మొదటిది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, రెండవది నెగిటివ్ మార్కింగ్. కాబట్టి ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా ఆల్రెడీ రాసి ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఈ నెగిటివ్ మార్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, దిస్ ఇస్ తేజశ్రీ. ఇప్పుడు నీట్ అనేది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కదా, డిఫికల్టీ లెవెల్ ఎలా పెరుగుతుంది, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోగలుగుతాం సార్? ఏ పరీక్షలో తీసుకున్న వచ్చేటువంటి క్వశ్చన్స్ 3 రకాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి ఈజీ అనే కేటగిరీ, రెండవది మీడియం అనే కేటగిరీ, మూడవది డిఫికల్ట్ అనే కేటగిరీ. సో ఏ పరీక్ష అయినా కూడా ఈ 3 రకాల ప్రశ్నలు అనేవి ఉంటాయి. దానిలో పోయిన సంవత్సరం నీట్ మనకు 2 సార్లు జరిగింది. ఒకటి ఏఐపిఎంటీ రూపంలో మే మంత్లో జరిగితే ఇంకొకటి జూలై 24న జరిగింది. జూలై 24న జరిగినటువంటి పరీక్ష నీట్ 2. దీన్ని ప్రామాణికంగా తీసుకొని మాట్లాడదాం. దాదాపు 46% క్వశ్చన్స్ ఈజీ కేటగిరీలో ఉన్నాయి. అలాగే ఒక 31% క్వశ్చన్స్ మీడియం కేటగిరీలో ఉన్నాయి. ఇంకొక 22% క్వశ్చన్స్ అనేవి డిఫికల్ట్ కేటగిరీలో ఉన్నాయి. అంటే ఈజీ అండ్ మీడియం కేటగిరీ ఈ రెండింటిని చూసినట్టయితే 77% ఆఫ్ క్వశ్చన్స్ అంటే 100 నుంచి 120 మార్కులు నీట్ కెమిస్ట్రీలో స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. మన ప్రిపరేషన్ అప్ టు ది మార్క్ ఉంటే కెమిస్ట్రీలో ఆ 100 నుంచి 120 మార్కులు తెచ్చుకోవడం అనేది ఇబ్బంది అవ్వబోదు. స్టేట్ గవర్నమెంట్ తెలుగు అకాడమీ బుక్స్ ఫాలో అవుతున్నాం కదా, సో సేమ్ తెలుగు అకాడమీ బుక్స్ ఫాలో అయితే నీట్కి సరిపోతుందా? ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్కి అకాడమీ టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా ప్రిపేర్ అవుతే సరిగ్గా ప్రిపేర్ అవుతే సరిపోతుందని చెప్పొచ్చు. చాలా కొద్ది పర్సంటేజ్ 97-98% సిమిలర్గా ఉంది. చాలా కొద్ది పర్సెంట్ 2-3% మాత్రమే తేడా ఉండటం వల్ల మీ ప్రిపరేషన్ అకాడమీ టెక్స్ట్ బుక్ సరిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ నీట్ ఎగ్జామ్ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరీక్ష అవటం వల్ల ఎన్సీఆర్టీ పుస్తకాన్ని చదివితే ఉండేటువంటి అడ్వాంటేజ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అకాడమిక్ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయినా
లేదంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సబ్జెక్ట్ ప్రకారంగా చూసుకుంటే కెమిస్ట్రీలో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇంకా ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది కదా సార్. సో ప్రతి పార్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే వెయిటేజ్ ఎలా ఉంటుంది ప్రతి పార్ట్కి? నీట్ ఫేజ్ 2 ఎగ్జామ్లో చూసినట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 31-32% వరకు వచ్చాయి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాత్రం కాస్త ఎక్కువగా 36-37% వరకు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ ఈ 3 కూడా ఈక్వల్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మూడిట్లో మీరు ఏ రెండైనా కూడా జాగ్రత్తగా చేసినా సీట్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. 3వ పార్ట్ని జాగ్రత్తగా చేయడం అనేది మీకు ర్యాంక్ తెచ్చుకోవడం పైన డిపెండ్ అయి ఉంటుంది. సార్, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒక వ్యాస్ట్ టాపిక్. ఈ టాపిక్ని ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందంటారు? ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికి వ్యాస్ట్ కంటే కూడా మెమరీ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్ సబ్జెక్ట్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువగా చదివి గుర్తుపెట్టుకొని రాయాల్సినటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. మనకు ఉన్నటువంటి ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ తీసుకుంటే ఈ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క ఫార్ములా, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క నేమ్, అలాగే ఆ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ని ఎలా ప్రిపేర్ చేస్తాం, దాని ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్స్ని బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు తెలుసు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మనకి ఇలా ఉన్నాయి. ఇందులో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ కలిపి 1 నుంచి 4 గ్రూపుల వరకు మనం చూస్తే ఎక్కువగా జనరల్ ప్రాపర్టీస్ నుంచి, ఫండమెంటల్స్లోంచి క్వశ్చన్ వస్తుంది. అదే 5th, 6th, 7th గ్రూప్ మనం అలా ముందుకు వెళ్ళినప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ నైట్రిక్ యాసిడ్ కానివ్వండి, సల్ఫర్కి సంబంధించినటువంటి ఆక్సీ యాసిడ్స్ కానివ్వండి, అలాగే క్లోరిన్కి సంబంధించినటువంటి ఆక్సీ యాసిడ్స్, వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లేదా డి బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చేటప్పటికి ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, కలర్ ప్రాపర్టీ, వీటిపై క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కడైతే ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయో మీరు ఈ ఎక్సెప్షనల్ కేసెస్పై ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కలర్ ప్రాపర్టీస్లో ఛార్జ్ ట్రాన్స్ఫర్ ఫినామినా లాంటి వాటిపై క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అలాగే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకసారి జాగ్రత్తగా, ముఖ్యంగా ఎక్సెప్షనల్ కేసెస్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి వచ్చేటప్పటికి కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో కాంప్లెక్సెస్పై క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. దాదాపు టెక్స్ట్ బుక్ పరిధిలో లేని క్వశ్చన్స్ రావట్లేదనే చెప్పాలి. ఒకవేళ టెక్స్ట్ బుక్ పరిధిలో లేని క్వశ్చన్ వచ్చినా కూడా అది 8th, 9th, 10th క్లాస్లో స్టూడెంట్కి కవర్ అయినటువంటి ఏరియాలోంచే ఇస్తున్నారు. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ పరంగా మెమరీ బేస్డ్ కాబట్టి 1కి 2 సార్లు చదువుకోవడం, దానితో పాటు ఎగ్జామ్కి ముందు మీరు చదవాల్సినటువంటి పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ ఏదంటే అది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు ఎక్కువగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనితో పాటు ట్రెండ్ ప్రాపర్టీస్లో ఉన్నటువంటి ట్రెండ్స్ ఏవైతున్నాయో వీటిని ఒక పట్టిక రూపంలో తయారు చేసుకొని 1కి 2 సార్లు ప్రిపేర్ అవుతే మీరు మంచి మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంది. సార్, ఫిజికల్ కెమిస్ట్రీలో డిరైవేషన్స్, న్యూమెరికల్ పార్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా, దానిలోంచి మనం ఎన్ని న్యూమెరికల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ముందుగా ఫార్ములాస్ గురించి మాట్లాడుకుంటే మీరు బైపీసీ స్టూడెంట్స్ కాబట్టి ఫిజికల్ కెమిస్ట్రీ పట్ల ఉన్నటువంటి ఆ ఫీలింగ్ని, ముందు నెగిటివ్ ఫీలింగ్ని పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంది. చక్కగా ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి ఫార్ములాస్ని ఒక దగ్గర రాసుకొని వాటిని 1కి 2 సార్లు చూస్తూ ఇంటర్ కనెక్ట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ముఖ్యంగా కనెక్టివిటీ ఉన్న చాప్టర్స్ లైక్ సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియం, ఇలాంటి చాప్టర్స్ అన్నిటి ఫార్ములాస్ని ఒక దగ్గర రాసుకొని 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకున్నట్టయితే ముందు ఫార్ములాస్ తరో అవుతారు. ఎప్పుడైతే ఫార్ములాస్ తరో అవుతారో కాన్సెప్చువల్గా స్ట్రెంగ్తన్ అవ్వడం జరుగుతుంది. కాన్సెప్చువల్గా స్ట్రెంగ్తన్ అయిన తర్వాత ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు చేయటం అనేది ఇబ్బంది అవ్వబోదు. నువ్వు అడిగినట్టుగా న్యూమరికల్స్ విషయానికి వస్తే న్యూమరికల్స్ 5 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయి. క్వశ్చన్ని జాగ్రత్తగా చదివిన స్టూడెంట్ కేవలం సరైన ఫార్ములాని సెలెక్ట్ చేసుకొని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఆన్సర్ సాధించవచ్చు. సో బైపీసీ స్టూడెంట్స్ జనరల్గా కెమిస్ట్రీలో ఇబ్బంది పడేటువంటి ఫిజికల్ కెమిస్ట్రీ ఏరియాలో మినిమం ఎఫర్ట్స్తో, సిస్టమాటిక్ ఎఫర్ట్స్తో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవసరం ఉంది. గత సంవత్సరాల పేపర్లను పరిశీలించినట్టయితే క్వశ్చన్లో ఇవ్వబడిన డేటాని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఆన్సర్ ఈజీగా వచ్చేటట్టుగా ఉంది. పేపర్ సెట్టర్ మిమ్మల్ని మీరు మ్యాథమెటికల్గా
సింప్లిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత థరోగా ఉన్నారు అనేది చెక్ చేయాలి అనుకోరు. సహజంగా మీరు సబ్జెక్ట్ పరంగా ఎంత ఇదిగా ఉన్నారు, క్వశ్చన్లో ఉన్న డేటాని సరైన ఫార్ములాని సెలెక్ట్ చేసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూస్తారు. కాబట్టి న్యూమరికల్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫిజికల్ కెమిస్ట్రీ మీకు తక్కువ టైంలో మంచి స్కోర్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పార్ట్. దాన్ని కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు. సార్ ఇప్పుడు నీట్ ఎగ్జామ్లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో మనం ఏ ఆర్డర్లో సాల్వ్ చేస్తే మేము ఇన్ టైంలో పేపర్ ఫినిష్ చేయొచ్చు, అండ్ ఈవెన్ కెమిస్ట్రీని ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఈ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలని ఏమీ లేదు. మీరు ఎలా ఇప్పటివరకు ప్రాక్టీస్ చేశారో అది ఫాలో అవటం బెటర్. ఈ టైంలో ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఎక్కువ మంది బైపీసీ విద్యార్థులు ఇప్పటివరకు ఫాలో అవుతూ సక్సెస్ అయిన మెథడ్ తీసుకుంటే, సక్సెస్ అయిన ఆర్డర్ తీసుకుంటే అది బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్గా ఉంది. ఇది ఒక అబ్జర్వేషన్ మాత్రమే. మీరు ఇప్పటివరకు ఏ రకంగా ప్రాక్టీస్ చేశారో ఆ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుంది. ఆ ప్రాసెస్లో మీరు బాటనీ, జువాలజీలో కాస్త మిగిల్చుకున్న టైం ఏదైనా ఉంటే, టైం ఎక్కువగా పట్టదు కాబట్టి దాన్ని కెమిస్ట్రీకి, ఇంకా చెప్పాలంటే ఫిజిక్స్కి ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఏ ఆర్డర్లో కెమిస్ట్రీ రాయాలనేది పూర్తిగా అది మీ కన్వీనియంట్ని బేస్ చేసుకొని నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. రసాయన శాస్త్రంలో చిన్న చిన్న పొరపాట్లై విద్యార్థులకు మంచి ర్యాంకు రాకుండా చేస్తున్నాయి. ప్రశ్నపత్రాలను సాధన చేసేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. వీటితో పాటు ప్రాథమిక అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే అధిక మార్కులు సాధించవచ్చు. సార్ ఇప్పుడు కెమిస్ట్రీ సబ్జెక్ట్లో చూసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక ఛాలెంజింగ్ పార్ట్ లాంటిది, కాబట్టి అది బాగా ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి కొన్ని టిప్స్ ఇవ్వగలుగుతారా? గత నీట్ పేపర్లని ఒక్కసారి పరిశీలించినట్టయితే ఆర్గానిక్ క్వశ్చన్స్ ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్తో పోల్చినప్పుడు ఛాలెంజింగ్గానే ఉన్నాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది సబ్జెక్ట్ని, కాన్సెప్ట్ని నేర్చుకున్నంత మాత్రాన చేయగలిగినటువంటి టైప్ ఆఫ్ కెమిస్ట్రీ కాదు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కాన్సెప్చువల్ పార్ట్ నేర్చుకోవడంతో పాటు ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్కి అప్లై చేయగలగాలి. ఒక్కసారి ఆర్గానిక్ని మనం జాగ్రత్తగా చూస్తే ఆర్గానిక్లో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ది రిమైనింగ్ పార్ట్, ఈ 2 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. 2 రకాలుగా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫండమెంటల్స్ ఉన్నాయి. ఈ ఫండమెంటల్స్ మీకు రిమైనింగ్ పార్ట్ని ఎలా చేయాలో చెప్పడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి డైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నామింక్లేచర్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. అలాగే ఐసోమరిజం నుంచి కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. పోయిన సంవత్సరం పేపర్లని జాగ్రత్తగా పరిశీలిస్తే ఐసోమెరిజం నుంచి అది ఎంసెట్గా ఉన్నప్పుడు ఐసోమెరిజం నుంచి కాస్త స్ట్రైట్ క్వశ్చన్స్ని మనం గమనించాం. ఎక్కువగా స్ట్రక్చరల్ ఐసోమెరిజం నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. కానీ నీట్ క్వశ్చన్స్ని జాగ్రత్తగా గమనిస్తే, ప్రీవియస్ ఏఐపిఎంటీ క్వశ్చన్స్ని గమనిస్తే క్వశ్చన్స్ అనేవి ఐసోమెరిజంలో కాస్త డిఫికల్ట్గా ఉండేటువంటి కార్నర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఆప్టికల్ ఐసోమెరిజం నుంచి, అలాగే టాటోమెరిజం నుంచి, అలాగే సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అంటే జియోమెట్రికల్ ఐసోమెరిజం నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఐసోమెరిజం అనేది ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని పార్ట్స్ మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఐసోమెరిజం నుంచి క్వశ్చన్ చేయొచ్చు. అలాగే దీంతో పాటు ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్ మెకానిజమ్స్ని మీరు జాగ్రత్తగా స్టడీ చేయండి. రియాక్షన్ మెకానిజమ్స్లో ఇంటర్మీడియట్ పై క్వశ్చన్స్ వస్తున్నాయి. దీంతోపాటు మనకు ఆర్గానిక్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా నేమ్డ్ రియాక్షన్స్. నేమ్డ్ రియాక్షన్స్ మొత్తం మీరు ఒకే దగ్గర రాసి పెట్టుకొని ఆ రియాక్షన్ నేము, ఆ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి రియాక్టెంట్స్, ఆ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్, అలాగే ఇంకా ఏవైనా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయనుకుంటే వాటిని మీరు ఒక పట్టిక రూపంలో తయారు చేసుకొని 1-2 సార్లు వాటిని చెక్ చేసుకోవడంలో 1-2 సార్లు వాటిని రీకలెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం వల్ల నేమ్డ్ రియాక్షన్స్లో మీకు ఆన్సర్ ఈజీగా చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఐయుపిఎస్సి నామింక్లేచర్, అలాగే ఐసోమెరిజం, రియాక్షన్ మెకానిజం, నేమ్డ్ రియాక్షన్స్ ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చేటువంటి ఏరియాస్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఖచ్చితంగా ఛాలెంజింగ్గానే ఉంటుంది. బట్ జాగ్రత్తగా ఫండమెంటల్స్ ప్రిపేర్ అయిన స్టూడెంట్ మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి ఇంకొక ఏరియా ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఆర్ డిస్టింగ్విష్ టెస్ట్. ఒక కాంపౌండ్ నుంచి ఇంకొక కాంపౌండ్, ఒక ఫంక్షనల్ గ్రూప్ నుంచి ఇంకొక ఫంక్షనల్ గ్రూప్ ఎలా సపరేట్ చేయాలి అనే దానిపై క్వశ్చన్స్ వస్తున్నాయి. అది కూడా డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా
ఎలాంటి కాంపౌండ్ ఈ రియాక్షన్ ఇస్తుంది, ఎలాంటి ఫంక్షనల్ గ్రూప్ ఈ రియాక్షన్ ఇస్తుంది, ఎలాంటి ఆర్గానిక్ కాంపౌండ్ ఈ రియాక్షన్ ఇవ్వదు అన్న డైరెక్షన్లో క్వశ్చన్స్ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ చేయొచ్చు. గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన ఏరియా ఇంటర్ కన్వర్షన్స్. ఒక కాంపౌండ్ని ఇంకొక కాంపౌండ్గా మార్చడం ఎలా, ఆ కాంపౌండ్ని ఇంకొక కాంపౌండ్గా, దాన్ని ఇంకొక కాంపౌండ్గా, వీటిని మనం ఇంటర్ కన్వర్షన్స్గా చెప్పుకుంటాం. సో ఈ ఇంటర్ కన్వర్షన్ నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. ప్రాక్టీస్ చేసేప్పుడు ఇంటర్ కన్వర్షన్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు ఇంటర్ కన్వర్షన్ పై ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడమే కాకుండా బేసికల్గా మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కూడా రివైజ్ అవుతుంది. ఇంటర్ కన్వర్షన్స్కి ప్రయారిటీ ఇవ్వండి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో మంచి స్కోర్ వస్తుంది మీకు. సార్ మనకి రీజనింగ్, స్టేట్మెంట్స్, మ్యాచింగ్ లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్, ఇవి ఎలా ప్రాక్టీస్ చేస్తే మనకి రాయడానికి ఈజీగా ఉంటాయి? అంతేకాకుండా మనకి సీనియర్ అండ్ జూనియర్ ఇంటర్లో వెయిటేజ్ ఎలా వస్తుంది, ఏది ప్రాక్టీస్ చేస్తే మనం ఎక్కువ స్కోర్ చేయగలం? నీట్ ఎగ్జామ్లో చూస్తే స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 5 to 6 క్వశ్చన్స్ లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మ్యాచ్ ది ఫాలోయింగ్లో 2 రకాల క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అసెర్షన్ రీజన్ పోయిన సంవత్సరం పేపర్లో లేవు, కానీ అసెర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. దీంతోపాటు కెమిస్ట్రీలో సహజంగా అడిగేటువంటి ఇంకొక పార్ట్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఆర్గానిక్లో తీసుకుంటే ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ బేసెస్, అసిడిక్ స్ట్రెంత్, బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ అడగవచ్చు. అలాగే ఇన్ఆర్గానిక్లో తీసుకుంటే రెడ్యూసింగ్ ప్రాపర్టీ కానీ ఇంకొక ప్రాపర్టీ కానీ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ అడగవచ్చు. సో స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అలాగే ఆర్డర్ని బేస్ చేసుకుని వచ్చేటువంటి క్వశ్చన్స్, అసెర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వస్తూ ఉన్నాయి. మీరు అడిగిన ఇంకొక పాయింట్ విషయానికి వస్తే జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీ, సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ, ఈ రెండిట్లో ఎక్కువ క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ నుంచి మాత్రమే రావడం జరిగింది వెన్ కంపేర్డ్ టు జూనియర్ ఇంటర్. జూనియర్ ఇంటర్ క్వశ్చన్స్ 40%, సీనియర్ ఇంటర్ క్వశ్చన్స్ 60% దాకా ఉన్నాయి. సార్ బయోకెమిస్ట్రీలో ఎలా ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది, ప్లస్ ఏ విధమైన క్వశ్చన్స్ మనం ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ చాప్టర్ల విషయంలో మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్టయితే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంది. గత సంవత్సరం పేపర్లను పరిశీలించినప్పుడు చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరిగింది. టెక్స్ట్ బుక్ని ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో ఆ స్టూడెంట్స్ ఈజీగా ఆన్సర్ చేశారు. ఒక క్వశ్చన్ని మనం గమనిస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కార్బోహైడ్రేట్ ఈజ్ నాన్ రెడ్యూసింగ్ లాంటి మనం ఈజీగా కన్సిడర్ చేసేటువంటి క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్ కదా, సో ఇప్పుడు ఫండమెంటల్స్ మీద ఇంకొంచెం గ్రిప్ పొందడానికి, ఇంకొంచెం డెవలప్ చేసుకోవడానికి ఏ చాప్టర్స్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి? కరెక్ట్ అమ్మా. ఫండమెంటల్స్ ఒక కెమిస్ట్రీలోనే కాదు, ఏ సబ్జెక్ట్లోనైనా ఇంపార్టెంటే. ఆ ప్రాసెస్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ పరంగా ఫండమెంటల్ చాప్టర్స్ అంటే అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ బాండింగ్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, మోల్ కాన్సెప్ట్ లాంటి చాప్టర్స్ వస్తాయి ఈ పరిధిలోకి. వీటిని జాగ్రత్తగా చదువుకుంటే మీరు డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడమే కాకుండా మిగతా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎంసెట్కి నీట్కి కాస్త తేడా గమనించినట్టయితే, ఈ చాప్టర్లోంచి వచ్చినటువంటి ప్రశ్నలు గమనించినట్టయితే ఫండమెంటల్ చాప్టర్స్లోంచి ఎంసెట్లో అడిగిన క్వశ్చన్ నెంబర్ కంటే నీట్లో అడిగిన క్వశ్చన్ నెంబర్ ఎక్కువగా ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే కెమికల్ బాండింగ్ లాంటి చాప్టర్లో 3, 4, 5 క్వశ్చన్స్ వరకు కూడా వచ్చాయి. అవి కూడా చాలా సింపుల్గా ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మాట్లాడితే ఈ ఫండమెంటల్ చాప్టర్స్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవుతే మీకు 2 రకాలుగా అటు మార్కులు తెచ్చిపెట్టడం, ఇటు మిగతా క్వశ్చన్స్ని చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరమే మనకి నీట్ స్టార్ట్ అయింది కదా సార్, సో మనం ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్ ఓన్లీ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా ప్రిఫర్ చేయాలా? ఎంసెట్ పేపర్లు చేయడం కంటే కూడా ప్రీవియస్ ఏఐపిఎంటి, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ పేపర్లు మీరు ఒక గత 10 సంవత్సరాల పేపర్ని ప్రాక్టీస్ చేసినట్టయితే ప్రశ్నల సరళి ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. దాంతో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏఐపిఎంటి ప్రీవియస్ పేపర్లు ఎంసెట్ ప్రీవియస్ పేపర్ల కంటే మీకు ఎక్కువగా అడ్వాంటేజెస్గా ఉంటాయి. కెమిస్ట్రీ పరంగా సిలబస్లో పెద్ద వ్యత్యాసం లేదు కాబట్టి జాతీయ స్థాయిలో పరీక్ష జరుగుతున్నప్పటికీ ఎటువంటి కంగారు లేకుండా చదివినటువంటి సబ్జెక్ట్ని జాగ్రత్తగా, కాన్సెప్చువల్ మిస్టేక్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది, సిల్లీ మిస్టేక్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. చదివిన సబ్జెక్ట్ని చాలా జాగ్రత్తగా చేసుకున్నట్టయితే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది.
ఎగ్జామ్కి ముందు రోజుల్లో మాక్ టెస్ట్లు వీలైనన్ని ఎక్కువగా రాయటం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటే ఎలా ఉంటుంది మీరు కన్సిడర్ చేసి మాక్ టెస్ట్ రాయాల్సిందిగా సజెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు మీరు ఏదైనా ఒక క్వశ్చన్ ఇబ్బంది కలిగితే ఎగ్జామ్ తర్వాత మాక్ టెస్ట్ తర్వాత మీరు ఆ కాన్సెప్ట్కి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకొని వస్తే ఉపయోగకరంగా ఉంటుంది. డాక్టర్ కావాలనే మీ కలను నెరవేర్చుకోవడానికి ఈ రకమైన ప్రిపరేషన్ టిప్స్ పాటిస్తే మార్గం సుగమం అవుతుంది. థ్యాంక్ యూ. నీట్ పరీక్షకు సంబంధించి భౌతిక శాస్త్రానికి సన్నద్ధమయ్యే తీరును మరో యువలో తెలుసుకుందాం. నమస్కారం.